హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సెకండ్ ఇయర్ మరియు ఫోర్త్ సెమ్స్కి అవసరమైన అకౌంట్స్లలో ఫైర్ ఇన్సూరెన్స్ గురించి మనం మొదటి వీడియోలో తెలుసుకున్నాము. ఆ వీడియోలో ఇంట్రడక్షన్ పర్ఫార్మా అనేది ఉంది. పీడిఎఫ్ టైప్లో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఫస్ట్ వీడియోని కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, లేకపోతే అర్థం కాదు. తర్వాత ఈరోజు టాపిక్లోకి వచ్చి సెకండ్ మోడల్ వచ్చి దానికోసం డైరెక్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళి చెప్పేస్తాను. ఆన్ 17th June 2010, fire occurred in the premises of MS 𝘕𝘰𝘱𝘺 బుక్ షేలర్లో అంటే ఒక బుక్ షాప్ ఉంది. బుక్ షాపు అందులో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు 17th June 2010. ద మోస్ట్ ఆఫ్ ది స్టాక్ ఇయర్ డిస్ట్రాయిడ్ ది కాస్ట్ సాల్వేజ్ స్టాక్ బిగిన్ అంటే మోస్ట్ ఆఫ్ ది స్టాక్ అనేది ఎక్కువ మొత్తంలో స్టాక్ అనేది డిస్ట్రాయిడ్ అయింది. దాని వాల్యూ బట్ కాస్ట్ వాల్యూడ్ కొంత సరుకునే మనం సాల్వేజ్ చేయగలం. సాల్వేజ్ అంటే సేవ్ చేయగలిగాం, కాలిపోకుండా కాపాడగలిగాం. అదంతా 11,200. ఇన్ అడిషన్ సేమ్ స్టాక్ వాస్ సాల్వేజ్డ్ ఇన్ డ్యామేజ్డ్ కండిషన్ అండ్ ఇట్స్ వాల్యూ వాస్ అగ్రీడ్ ఎట్ 10,400. అదేవిధంగా కొంత సరుకుని ఆ సరుకే కాకుండా ఇంకో కొంచెం సరుకుని కూడా కాపాడుకోగలిగాము. అది 10,400. ద ఫాలోయింగ్ పర్టికులర్స్ వీర్ అవైలబుల్ ఈజ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సరే, ఇక్కడ ఏమి చూద్దాము. అంత ప్రింట్ కరెక్ట్గా లేదు. నేను క్వశ్చన్ కూడా పీడిఎఫ్ టైప్లో కింద ఇస్తాను, దాన్ని ఒకసారి చూసి తర్వాత ఇది చూడండి. అంటే నేను జిరాక్స్ తీసుకున్నప్పుడు అంత ప్రింట్ బాగా రాలేదు. స్టాక్ ఎట్ ద క్లోజ్ ఆఫ్ అకౌంట్స్ 31st 12 2009 అంటే ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాడు. పర్చేజెస్ కాలిపోయేటప్పటికి 17th 6 2007 అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పటికి ఎంత పర్చేజ్ చేశాడు? 1,12,000. సేల్స్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ అమౌంట్ అంటే సేల్స్ కూడా దీంట్లో కలిపించేశాడు. సేల్స్ ఎంత? 1,54,000. ఏమి ఇచ్చాడు? ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాడు, పర్చేజెస్ ఇచ్చాడు, సేల్స్ ఇచ్చాడు. అలాగే ఆన్ ది బేసిస్ ఆఫ్ త్రీ పాస్ట్ ఇయర్ అపేర్డ్ టు ది యావరేజ్ గ్రాస్ ప్రాఫిట్ ఆఫ్ 25% ఈజ్ ఎర్న్డ్ ఆన్ సేల్స్. ఇంతకుముందు చేసాం కదా, అలాగే సేల్స్ మీద 25% అనేది గ్రాస్ ప్రాఫిట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఈ ప్రాబ్లంకి ఫస్ట్ ప్రాబ్లంకి తేడా ఏంటంటే స్టాక్ వాస్ ఇన్సూర్డ్. ఈ స్టాక్ అనేది కొంత అమౌంట్కి ఇన్సూర్ చేయబడింది. ఎంతకి? 75,000 అనే అమౌంట్కి ఇన్సూర్ చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ మనం చేసాం. ఈ పాలసీ వాస్ అడ్జస్టెడ్ టు యావరేజ్ క్లాస్ కంప్యూట్ ద అమౌంట్ ది క్లెయిమ్. మనం ఎంత అమౌంట్కి క్లెయిమ్ చేయాలి అన్నది మనం దీంట్లో క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఇన్సూరెన్స్ అని చేసాము, ఎంత స్టాకు డిస్ట్రాయిడ్ అయింది, దానికి ఎంత అమౌంట్ వస్తుంది దాన్ని మాత్రం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే దానిలో ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్తే సెకండ్ మోడల్ మెమోరాండం ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ ఫ్రమ్ 11/10 17th 6 2010 డెబిట్ 5 క్రెడిట్ 5. ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చాడు 83,500. సారీ, నేను ఒక స్పీడ్గా చెప్తున్నాను, అందుకని టెన్షన్ లేదంటే అది చెప్పగలుగుతున్నాను. 2 పర్చేజెస్ అమౌంట్ బై సేల్స్ 1,54,000 వేసాము. 1,54,000 అనేది వేసాము. అలాగే గ్రాస్ ప్రాఫిట్ అనేది సేల్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి 25%. 54,000 ఇంటూ 25% చేసి 38,500 అనేది వస్తుంది. డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 2,34,000 అనేది అమౌంట్ ఎక్కువ ఉంది. ఈ పక్క టాలీ చేసాము. ఆ అమౌంట్ ఎంత బ్యాలెన్స్ ఉందో చూసి క్లోజింగ్ స్టాక్ 80,000 అనేది మనం క్యాలిక్యులేట్ జరిగింది. అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పటికీ అంటే ఇయర్ స్టార్టింగ్ నుంచి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన డేట్కి ఎంత స్టాక్ అనేది వాల్యూ ఉన్నదో మనం క్యాలిక్యులేట్ చేసాం. తర్వాత నెక్స్ట్ చేయాల్సినది వాల్యుయేషన్ ఆఫ్ ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ స్టాక్ బై ఫైర్. స్టాకు ఫైర్లో కోల్పోయామన్నది కరెక్ట్గా ఎస్టిమేట్ చేయగలగాలి. అలాగే వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ ది డేట్ ఆఫ్ ఫైర్ అప్పటికి ఎంత వాల్యూ గల స్టాక్ మన దగ్గర ఉంది 80,000 అనేది క్లోజింగ్ స్టాక్గా ఉందిగా, దాన్ని ఇక్కడ వేసాం. లెస్ తీసేయాలి. ఏంటి? సాల్వేజ్ వాల్యూ ఆఫ్ స్టాక్ మనం సేవ్ చేసాం కదా. ఫస్ట్ 11,200, అదే కాకుండా 10,400 అనేది మనం 2 సార్లుగా కాపాడాము. అమౌంట్ని టోటల్ చేద్దాం. టోటల్ చేసి 21,600 అని వేసి 80,000 తీసేస్తే 58,400 అనేది
వాల్యూ ఆఫ్ స్టాక్ డిస్ట్రాయిడ్ బై ది ఫైర్. ఫైర్లో డిస్ట్రాయిడ్ అయిన స్టాక్ ఇది వాల్యూ. మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి. ఎంత అమౌంట్ వస్తుందో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ చూద్దాము. క్లెయిమ్ అండర్ ద యావరేజ్ క్లాజ్ ఫార్ములా ఇది ఒకసారి రాసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన పీడిఎఫ్లోను ఫార్ములాస్ కూడా రాశాను. ఇన్సూరెన్స్ పాలసీ ఎంతకి చేసాము? 75,000కి. వాల్యూ ఆఫ్ స్టాక్ అండ్ ది డేట్ ఆఫ్ ఫైర్ జరిగేటప్పటికి షాప్లో ఉన్న వాల్యూ ఎంత, స్టాక్ వాల్యూ ఎంత అంటే 80,000 ఇంటూ వాల్యూ ఆఫ్ స్టాక్ డిస్ట్రాయిడ్ బై ది ఫైర్లో ఎంత స్టాకు కాలిపోయింది, డిస్ట్రాయిడ్ అయింది, 58,400 అనేది ఇక్కడ వేసాము. అంటే అమౌంట్ చేయగా మనం ఎంత క్లెయిమ్ చేయగలము? 54,750 అనేది మనం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనం క్లెయిమ్ చేయగలము. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 54,750 అనేది మనం క్లెయిమ్ చేయగలం. ఎగ్జాక్ట్గా ఎంత జరిగింది? 58,400 జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 54,750 అనేది మనం క్లెయిమ్ చేయగలం. అంటే మొత్తం అమౌంట్ కోల్పోవడం కన్నా కొంత అమౌంట్ అయినా ఇన్సూరెన్స్ చేసినందువల్ల వచ్చింది కాబట్టి ఇది లాభం. అందుకని మనం ఇన్సూరెన్స్ చేస్తాము. అది ఫైర్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ మోడల్ ఉంది, చూద్దాము. ఈ వీడియో అర్థమైందో లేదో కామెంట్లో తెలపండి. వీడియో క్వాలిటీ కొంచెం తగ్గింది అనుకుంటున్నాను, సారీ. కాకపోతే ఒక్కరో అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ నుంచి వీడియో క్వాలిటీ పెంచడానికి ట్రై చేస్తాను. నేను న్యూ మొబైల్ తీసుకుంటున్నాను ఈరోజే. సరే, థ్యాంక్స్. ఈ వీడియో ఎవరికి అవసరమైతే వాళ్ళు షేర్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. అంతే, నేను ఇంకా ఏం కోరలేదు. అయితే నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. 500 సబ్స్క్రైబర్స్ వస్తే నేను లైవ్ చేద్దామని అనుకుంటున్నాను. 500 సబ్స్క్రైబర్స్ వస్తారనుకుంటున్నాను. త్వరగా నేను లైవ్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా వీడియోస్లో నా ఫేస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను 500 సబ్స్క్రైబర్స్ వస్తే. థ్యాంక్స్. అంతే ఈ వీడియోలో.